హైదరాబాద్ హైదరాబాద్ స్థానిక ఎన్నికలు, తెలంగాణ స్థానిక ఎన్నికల గురించి మాట్లాడాలంటే అక్కడ ప్రజల్లో మనం ఒకలం కాదు. ఆంధ్రప్రదేశ్ ప్రజలుగా మనం చూస్తున్నటువంటి ఈ పత్రికల ద్వారా, ఈ మీడియా ద్వారా తెలుసుకున్న విషయాలనే ఇప్పుడు మీతో నేను కొంచెం షేర్ చేసుకోగలను. ఎందుకంటే మనం అందులో పూర్తిగా దాని గురించి మనకు తెలియదు కాబట్టి. అయితే ఇప్పుడు ఉంటున్న విషయాలు ఏంటంటే, ఫస్ట్ టైం టీఆర్ఎస్ అఖండ విజయం వచ్చింది, సెకండ్ టైం కూడా మళ్ళీ టీఆర్ఎస్ అఖండ విజయం వచ్చింది. అసలు తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ ఎక్కడుందో కూడా తెలియట్లేదు. దానికి వాళ్ళ సమన్వయ నాయకత్వం లోపించడం అని అనుకుంటున్నాను. అలాగే ఈ టీఆర్ఎస్ కూడా వచ్చిన కొత్తలో బంగారు తెలంగాణ అని చెప్పేసి ఫ్లాట్లని, డబుల్ బెడ్రూమ్లని ప్రజలు బాగా ఆకర్షించి రెండోసారి కూడా మళ్ళీ వచ్చింది. అది ఇచ్చారా లేదనేది మనకైతే తెలియదు. కానీ ఇప్పుడున్న పరిస్థితిలో మొన్న వర్షాలకి కాలనీలు మునిగిపోవడం కానీ, రోడ్లు డ్రైనేజీ వ్యవస్థలు కానీ, ఇవన్నీ మనం పత్రికల ద్వారా చూసి హైదరాబాద్ అంటే ఎంతో మనం గ్రాండ్గా ఊహించుకున్నాం, చాలా హైలైట్గా ఇంటర్నేషనల్ సిటీగా ఊహించుకున్నాం. ఇదేంటిది, ఒక తుఫాన్కి ఒక 3 రోజులు 4 రోజులు వర్షం పడే ఒక వర్షానికి ఇంత అతలాకుతలం అయిపోయింది, ఇదా వ్యవస్థ అనే మనకు అనిపిస్తుంది. ఇంతకుముందు నేను చాలా 5-6 సంవత్సరాల క్రితం నేను ఈ టీఆర్ఎస్ తెలంగాణ రాకముందు వెళ్ళి ఉన్నాను నేను. అప్పుడు అంతా కొంచెం నీట్గానే ఉండేది, కానీ ఈ వర్షాల వల్ల తెలిసింది అసలు ఇంత ఘోరంగా ఉందా హైదరాబాదు. ఇక్కడ ఇంతకుముందు హైదరాబాద్లో నివసించాలంటే మనం ఒక ప్రెస్టేజ్గా ఫీల్ అయ్యే సిటీని ఇక్కడికి వెళ్తే ఎలా ఉంటుందా అని భయం ఏర్పడే పరిస్థితులు ఉన్నాయి. మరి దీన్ని ప్రతిపక్షాలు కానీ ప్రజలు కానీ వ్యతిరేకంగా తీసుకుంటే అది టీఆర్ఎస్ రాకపోవడానికే ఎక్కువ అనుకుంటున్నాను నేను. మంచి అధికారంలో ఉండేది. కొద్ది రోజుల క్రితం తెలంగాణ అధికారంలోకి వచ్చాక తెలంగాణ నాయకులు వాళ్ళు ఆధ్వర్యంలోని తెలంగాణ అధికారం వచ్చింది. అక్కడ ఉన్న సీనియర్ కాంగ్రెస్ నాయకులు పద్ధతి ప్రకారంగా చూస్తే కాంగ్రెస్ పార్టీ మళ్ళా కొద్ది రోజుల్లో అధికారం వచ్చే ఛాన్స్ ఉందని నేను అనుకుంటున్నాను. ఇటుపక్క కేసీఆర్, కేటీఆర్ పైకి నామకావాస్తు మాట్లాడుతున్నారు, కానీ అందరికీ చాలామందికి ప్రజలకి అసంతృప్తితో ఉన్నారు. ఆయన చాలా విషయాలు కొన్ని విషయాలు పట్టించుకోవటం లేదు. ఎవరో వెళ్ళి ఏదైనా సహాయం అడిగినా కొన్ని చోట్ల చేయలేకపోతున్నారు. మొన్న ఈ వర్షాలకి చాలా బిల్డింగ్స్ ఉండడం వల్ల ఉన్న ఈ ఇళ్లల్లోకి అందరికీ వాటర్ వచ్చేసి చాలా బిల్డింగులు పాడైపోయాయి. వాళ్ళు అధికారంలోకి ఉన్న తర్వాత కూడా తెలంగాణలోని ఈ నదుల పక్కని, డ్రైనేజెస్ పక్కని బిల్డింగులకి పర్మిషన్ ఇచ్చారు. ఆ బిల్డింగ్ పర్మిషన్ ఇవ్వడం వల్ల చాలా మొన్న ఫ్లడ్స్ రావడం వల్ల కూడా చాలామందికి నష్టం జరిగింది. ఇప్పుడు అక్కడ బీజేపీ అని అనుకుంటున్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలో వచ్చినా ఆశ్చర్యపోవాల్సిన పని లేదు. దయచేసి ఈ యొక్క కార్యక్రమాలని దిగ్విజయంగా చేసినట్టయితే కాంగ్రెస్ పార్టీ ప్రతి పనికి ముందుంటుంది. ఆ ముందుండడం వల్ల కాంగ్రెస్ పార్టీ అధికారం వచ్చే అవకాశాలు ఉన్నాయి. ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఒక దళితుడిని ఆ రోజు ముఖ్యమంత్రి చేస్తా అన్నారు, మాట తప్పారు, ముక్కుకి నేల రాస్తా అన్నారు. అలాగే రైతు బంధు పథకాలు కానీ, ఈ ఏదైతే ప్రజల్ని చవటలు చేసినట్టుగానో ఈ గొర్రె పిల్లల పథకాలు తప్పించి ఆయన ఏమాత్రం కూడా అభివృద్ధి చెందించలేదు, ప్రజలకు ఉపాధి కలిగించలేదు, ఉద్యోగ వ్యవస్థలను కూడా నాశనం చేశారు. సో అందువల్ల ఇవన్నీ కూడా దృష్టిలో పెట్టుకొని విద్యార్థులకు కూడా ఉపాధి పథకాలు కూడా ఏం కూడా పెట్టలేదు. ఇవన్నిటికీ కూడా విసిగిపోయి ఉన్నారు. దానితో రీసెంట్గా వచ్చిన వరదల కారణంగా ప్రజలు కూడాను మొన్న కూడా మనం చూస్తే ప్రతి ఈ సేవా కేంద్రాలు కూడాను అప్లై చేసుకున్న 10,000 రూపాయలు అప్లై కోసం చేసుకుంటే వాళ్ళ అప్లికేషన్ కూడా ఎలా అయితే పారదర్శారో బయటంతా పడేశారో ఇవన్నీ చూస్తుంటే ఇవన్నీ కంటి తుడుపు చర్య కింద కనబడుతుంది. ఎలక్షన్లు వచ్చాయి కాబట్టి హడావిడిగా ఏదైతే పథకాలు పెట్టి వాళ్ళని మభ్య పెట్టాలని కేసీఆర్ గారు చూస్తున్నారు. కానీ ఈసారి మటుకు ఆయన తాలూకు ఆటలు సాగవు. ప్లీజ్ సబ్స్క్రైబ్ .న్యూస్.